శ్రీశైల దేవస్థానం చరిత్రలో మొట్టమొదటిసారి చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శదర్శనం భాగ్యం కలిగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా చెంచు గిరిజనులు వారి సాంప్రదాయబద్ధమైన తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు వారికి ఆహ్వానం పలికారు. తరువాత చెంచు భక్తులందరూ కూడా ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణను చేశారు. అనంతరం ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారి వారికి శ్రీ స్వామివారి స్పర్శదర్శనం, అమ్మవారి దర్శనాలను చేయించారు. అనంతరం అన్నప్రసాద వితరణ భవనములో చెంచు భక్తులందరికీ అన్నప్రసాదాలను ఏర్పాటు చేయబడ్డాయి. ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారి కూడా చెంచు భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్థానిక మేకలబండ గిరిజనులతో పాటు పలు ఇతర గూడెములకు చెందిన చెంచు భక్తులకు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షును శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ, తాము పదవీ బాధ్యతలను స్వీకరించిన వెంటనే స్థానిక మేకలబండ చెంచు గూడెములను సందర్శించానన్నారు. ఆ సందర్భంలో చెంచు భక్తులు తమకు స్వామివారి స్పర్శదర్శనాన్ని కల్పించవలసినదిగా కోరడం జరిగిందన్నారు. తదనుగుణంగా ధర్మకర్తల మండలి సమావేశంలో చెంచు భక్తులకు నెలలో ఒక రోజున ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పించాలని ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానించడం జరిగిందన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. శ్రీశైల క్షేత్ర సంస్కృతి సంప్రదాయాలలో చెంచు భక్తులకు ఎంతో ప్రత్యేక స్థానము ఉందన్నారు. అనంతరం ఆలయ ఈవో మాట్లాడుతూ, చెంచు భక్తులు శ్రీ భ్రమరాంబాదేవివారిని తమ కూతురిగా, శ్రీ మల్లికార్జున స్వామివారిని తమ అల్లునిడిగా భావిస్తారన్నారు. దేవస్థానంలో జరిగే ఆయా ఉత్సవాలలో గ్రామోత్సవంలో ప్రత్యేకంగా చెంచుల సాంప్రదాయ నృత్యాలను దేవస్థానం ఏర్పాటు చేయడం జరుగుతున్నదన్నారు. అలాగే ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతాలలో చెంచులను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతోందన్నారు. ఇటీవల కార్తీక మాసంలో జరిగిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో కూడా గిరిజన చెంచు మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందన్నారు. శ్రీ స్వామివారి ఉచిత స్పర్శ దర్శనానికి చెంచు గిరిజన భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సహకారాన్ని తీసుకుంటున్నామన్నారు.